హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ నా దగ్గరికి ఒక క్లయింట్ ఒక 9 సంవత్సరాల పాపని తీసుకొని వచ్చారండి. మేడం, మా పాపకి మెడ అనేది బాగా బ్లాక్ అయిపోతుంది. అండ్ మా పాపకే కాదు మేడం, మాకు 16 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. మా బాబుకి కూడా నెక్ అనేది బ్లాక్ అవుతుంది. అండ్ ఇలా ఫోర్ హెడ్ మీద ఎక్కువ బ్లాక్ అవుతుంది. ఎందుకు మా పిల్లలకే ఇలా జరుగుతుందని చెప్పేసి తీసుకొని వచ్చారండి. బట్ ఇది వాళ్ళ సమస్య కాదండి. చాలా మందికి మెడ నలుపు కానివ్వండి, అండ్ ఫోర్ హెడ్ మీద బ్లాక్ అవడం కానివ్వండి, అండర్ ఆర్మ్స్ బ్లాక్ అవడం కానివ్వండి, టైస్ మధ్య బ్లాక్ అవడం కానివ్వండి, ఎక్కువ చూస్తూ ఉంటారనమాట. చాలా మంది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు అంత ఎక్కువగా ఈ ప్లేసెస్లో బ్లాక్ అనేది ఎక్కువ వస్తుంది? అవి తగ్గడానికి కారణాలు ఏంటి? వాటి ట్రీట్మెంట్ ఏంటి? ఎలాంటి క్రీమ్స్ని అప్లై చేయాలి? అసలు ఏం చేస్తే మనకి బ్లాక్ అనేది రాకుండా ఉంటున్నది ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. బట్ వాటి కారణాలు ఏంటి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చెప్పాను కదా, ఇది ఒకళ్ళిద్దరి ప్రాబ్లమే కాదండి, చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే అనమాట. ఏం చేసినా ఎంత చేసినా కూడా మాకు ఈ బ్లాక్ అనేది తగ్గడం లేదని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇవాళ నేను నా క్లయింట్స్ దగ్గర నేను చెక్ చేసింది ఏంటంటే వాళ్ళ పాప వెయిట్ అనమాట. మన హైట్కి తగ్గట్లు మన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి. మన హైట్కి తగ్గట్లు వెయిట్ అంటే ఉన్నదానికన్నా కూడా ఎక్కువ వెయిట్ ఉన్నామనుకోండి, మనం కంపల్సరీ వెయిట్ లాస్ అనేది తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. ఇవాళ నేను ఆ పాపను చెక్ చేసిన, ఆ బాబు వెయిట్ని చూసినా కూడా వాళ్ళు ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారనమాట. దానివల్ల వాళ్ళకి నెక్ బ్లాక్ అనేది ఎక్కువ వస్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళ డైట్ హ్యాబిట్స్ని మనం తీసుకుంటే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటారు, అసలు వాళ్ళ డైలీ ఏంటి అని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా బాబు ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్, లేసు, కుర్కురేలు అండ్ కూల్ డ్రింక్స్, చాకోబారు, డైరీ మిల్క్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటూ ఉంటుంది మేడం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ప్రాబ్లం అక్కడే తెలుస్తుంది కదా. బట్ వాళ్ళు వీక్లీ ఒక 4-5 టైమ్స్ అని ఎక్కువ ఇలాంటి ఫుడ్ అనేది తింటూ ఉంటారంటండి. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఓవర్ వెయిట్ పెరిగిపోయారు, అంత చిన్న ఏజ్లోనే అనమాట. అందువల్ల మనం ఉండవలసిన హైట్ కన్నా కూడా ఎక్కువ వెయిట్ అనిపిస్తే కంపల్సరీ వెయిట్ లాస్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ లాస్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ తగ్గించాలి, కుర్కురేలు తగ్గించాలి, లేసులు, చిప్స్, బింగోస్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ అన్నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. వెయిట్ అనేది తగ్గాలి అంటే వెయిట్ తగ్గితేనే కదా మనకి ఎక్కడ బ్లాక్ లేకుండా ఉంటుంది, ఓవర్ వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు. అండ్ బిస్కెట్స్ చాలామంది తింటూ ఉంటారండి పిల్లలు. బట్ బిస్కెట్స్ మంచిదే కదా, స్నాక్స్ ఏముంటాయి అవి తప్పించి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బిస్కెట్స్ ఎలాంటివైనా కూడా అవి కూడా చాలా ఎక్కువ తినటం వల్ల కూడా ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారండి. అవి ఏంటంటే హైలీ ఫుడ్ కంటెంట్ని పెంచుతూ ఉంటుంది అనమాట మన బాడీకి. అందువల్ల బిస్కెట్స్ని కూడా ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉండండి. మీరు బాగా ఉండవలసిన హైట్ కన్నా ఎక్కువ వెయిట్ పెరుగుతున్నారు అంటే మాత్రం మీరు ఇలాంటి ఫుడ్ని కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిందే. ఓకే. అండ్ అనుకుంటూ ఉంటారు చాలామంది, 10 రూపాయలే కదా, 5 రూపాయలే కదా, ఒక కూల్ డ్రింకే కదా, ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. బట్ అక్కడ కాస్ట్ ఇంపార్టెంట్ అని కాదు, బట్ అవి డైలీ ఎక్కువ తినటం వలన ఎక్కువ ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోయి మన బాడీ అనేది ఎక్కువ వెయిట్ పెరిగిపోతుంది. వెయిట్ అనేది పెరగటం వలన మనకి బాడీలో కొన్ని ప్లేసెస్లో బ్లాక్ అనేది ఎక్కువ ప్యాచప్ లాగా పెరిగిపోతుంది అనమాట. అది ప్యాచ్ అయి ఉంటుంది, ఇంకా తగ్గాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట. అందువలన ఎక్కువ బ్లాక్ అనేది కనిపిస్తూ ఉంటే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన వెయిట్ అనమాట. మనం ఉండవలసిన దానికన్నా ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నాము, దానివల్ల మనం వెయిట్ పెరిగిపోతున్నామా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒక ఫుడ్ డైరీని మెయింటైన్ చేసుకోండి. ఫుడ్ డైరీ అంటే ఇప్పుడు మనం డైలీ ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, తినాల్సిన దానికన్నా ఎక్కువ ఏమైనా తింటున్నామా అని చెప్పేసి ఒక డైరీ రాసుకున్నారనుకోండి, వాళ్ళ రేపు ఎడ్యుకేషన్ ఎక్కువ స్టడీ చేసిన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది ఒక వెయిట్ని మెయింటైన్ చేయాలి, బాగా ఫ్యాట్ అనేది అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉంటుంది అనమాట. వాళ్ళు 9 years నుంచి అంత వెయిట్ పెరిగిపోయారంటే తగ్గాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది కదా, ఆ బ్లాక్ అనేది రాకుండా ఉండాలని ఉంది కదా. అందువల్ల ఇది పేరెంట్స్ చెక్ చేసుకోండి, పిల్లలు కూడా ఒక ఫుడ్ డైరీని మెయింటైన్ చేసుకోండి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఇది ఎక్సెసా అని చెప్పేసి ఒక డైరీని మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఆ ఎక్సెస్ ఫుడ్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దాన్ని బట్టి ఎక్కువ చిప్స్ని, లేస్ని, కుర్కురేల్ని, బింగోస్ని, డైరీ ప్రొడక్ట్స్ని వీటన్నిటిని అవాయిడ్ చేయండి. బిస్కెట్స్ని తగ్గించండి, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. అండ్ అనుకుంటాం అనమాట ఏముందిలే కొంచెమే కదా, చిన్నగానే కదా, ఆ చిన్నగా స్లోగా డైలీ తింటూ ఉండటం వలన ఎక్కువ ఫ్యాట్ అనేది పెరిగిపోయి నెక్ అనేది ఎక్కువ బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. అవి డైరీ మిల్క్లు కానివ్వండి, ఇవి చాక్లెట్స్ కానివ్వండి, కుర్కురేలు ఇలాంటివి ఏవైనా సరే అండి, పిజ్జాలు, బర్గర్లు అండ్ మ్యాగీ, నూడిల్స్ ఇవి కూడా అవాయిడ్ చేయండి. ఇవి ఎక్కువ హై
కంటెంట్ ఉన్న ఆయిల్స్తో కానివ్వండి, అండ్ వీటిలో ఎక్కువ హై సాల్ట్ ఉండడం వల్ల కానివ్వండి, హై షుగర్ వల్ల కానివ్వండి, వీటి వలన ఏమవుతుందంటే ఎక్కువ మనం వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం అనమాట. ఎక్కువ వీటి వలన హై షుగర్ అనేది ఎక్కువ అవుతుంది, అండ్ అవి హై సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వాటిల్లో. దానివల్ల మనం వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం. ఇవి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల ఒక లిమిటెడ్ బ్యాలెన్సింగ్ వెయిట్ని మనం మెయింటైన్ చేయడానికి ఉంటుంది. వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది. వెయిట్ అనేది పెరగకుండా ఉంటే ఆటోమేటిక్గా నెక్ అనేది బ్లాక్ అనేది ఉండదు అనమాట. అండ్ ఇవి కూల్ డ్రింక్స్ కానివ్వండి, థమ్స్అప్లు కానివ్వండి, చిన్నపిల్లలు కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు, కొంతమందిని చూస్తూ ఉంటాం అనమాట. ఆ టైంలో కొంచెం ముద్దుగా అనిపిస్తుంది, పిల్లలే కదా అని చెప్పేసి అదే హ్యాబిట్గా మారి ఎర్లీ ఏజ్లో ఏమవుతుంది, ఎక్కువగా డయాబెటీస్ అనేది ఎర్లీగా వస్తుంది అనమాట. ఆడపిల్లల్లో అయితే పీరియడ్స్ ప్రాబ్లం అనేది వచ్చేసి ఎక్కువ ఓవర్ వెయిట్ పెరిగి పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు పిల్లలైతే. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందువలన ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం వలన. మనం ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతున్నాము అనుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలి. వెయిట్ బ్యాలెన్స్ చేయాలంటే ఫుడ్ డైరీని మెయింటైన్ చేసుకోండి. ఫుడ్ డైరీని మెయింటైన్ చేసుకుంటూ కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ అండ్ క్రీమ్స్ని రాసుకుంటూ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేస్తూ ఉంటే మనకి నెక్ బ్లాక్ కానివ్వండి, బాడీలో ఎక్కడైనా బ్లాక్ అనేది ప్యాచప్ అయినా కానివ్వండి, అది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇది 1 or 2 డేస్లో అయితే తగ్గదండి. మీరు బాగా నెక్ అనేది బ్లాక్ అవుతుంది, బాడీలో ఎక్కువ ప్యాచ్ అనేది ఎక్కువైపోతుంది బ్లాక్నెస్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఫుడ్ డైరీని మెయింటైన్ చేసుకోండి. ఫుడ్ని బ్యాడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండండి. అలా చేసి దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. చాలామందికి ఇవాళ రేపు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అసలు లేదండి. ఎక్కువ స్కూల్లో అయితే కనుక మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూలు, ట్యూషన్, ఎక్సర్సైజులు పిల్లలకైతే లేదనమాట. అలా స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి ఎక్కువ ఎక్సర్సైజులు అనేది ఫిజికల్గా లేకపోవడం వల్ల కానివ్వండి వాళ్ళు ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతూ ఉన్నారు. దానివల్ల ఎక్కువ బ్లాక్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఇవి కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి మనం కూడా పెద్దవాళ్ళం. అండ్ ఇంకా ఆఫీసుల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి గంటలు కూర్చోవడం వలన ఏమవుతుంది, ఎక్కువ టైస్ మధ్య కానివ్వండి, ఫోర్ హెడ్ మీద కానివ్వండి, నెక్ మీద కానివ్వండి, అండర్ ఆర్మ్స్ మీద కానివ్వండి ఎక్కువ కూర్చోవడం వలన ఎక్కువ వెయిట్ అనేది పెరిగిపోయి ఎక్కువ బ్లాక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందువలన కూర్చున్న ప్లేస్లో ఒకేసారి కూర్చోకుండా 1 or 2 అవర్స్కి అటు ఇటు తిరగడం కానివ్వండి, అండ్ స్టెప్స్ అనేది ఎక్కుతూ దిగుతూ ఉండడం కానివ్వండి, నియర్లో ఏదైనా షాపుకి వెళ్ళాల్సి వస్తే స్కూటీలు, బైకులు అలాంటివి కాకుండా కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటే కనుక కొంచెం మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. అలానే పిల్లలకి మనం స్టడీతో పాటు కొంచెం మనం పాజిబిలిటీ ఉన్నంతలో కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేపిస్తూ ఉంటే వెయిట్ అనేది తగ్గుతూ ఉంటారనమాట. అండ్ క్రీమ్స్ అనేది మనకి చాలానే వస్తూ ఉంటాయండి. కోజిక్ యాసిడ్ అని, యూరియా యాసిడ్ అని చాలానే ఉంటూ ఉంటాయన్నమాట. వీటిని ఓన్లీ నైట్ టైమ్స్లోనే కొన్ని మంత్స్ యూజ్ చేయాలండి. 1 or 2 days, 1 month ఇలా యూజ్ చేయొద్దు అనమాట. అలా కంటిన్యూస్గా యూజ్ చేస్తేనే ఒక రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కోజిక్ యాసిడ్ కానివ్వండి, యూరియా యాసిడ్ కానీ ఓన్లీ నైట్ క్రీమ్స్ అంటారు. అవి ప్రాపర్గా యూజ్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండండి. బ్లాక్ అనేది తగ్గుతూ ఉంటుంది. వెయిట్ లాస్ అనేది తగ్గిస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్రీమ్స్ని ఓన్లీ నైట్ టైమ్స్ యూజ్ చేసే క్రీమ్స్ ఉంటాయన్నమాట. వాటిని కొన్ని నెలలు యూజ్ చేస్తూ ఉంటే మనకి నెక్ అనేది బ్లాక్ తగ్గడం కానివ్వండి, ఎక్కడ బ్లాక్ ఉన్నా కూడా తగ్గిపోవడం కానివ్వండి, మన వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి ఒక రీజన్ అయితే దొరుకుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఎక్కువ బ్లాక్ అనేది ఉంటుందండి. అది క్రీమ్స్ వల్ల తగ్గపోవచ్చు. దానికి కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి కదా. బాగా ఎక్కువ బ్లాక్ ఉంది, తగ్గడం లేదనుకున్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మేము డైటింగ్ చేయలేకపోతున్నాము అంటే మీరు డైటింగ్ చేయాలండి. చేస్తేనే మీకు ఒక రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. డైటింగ్ చేయలేకపోయినా కనీసం స్వీట్ కంటెంట్ ఉన్నవి చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జాలు, బర్గర్లు అలాంటివి మాత్రం పిల్లలకైనా సరే అవాయిడ్ చేయించండి. అలా చేయకపోవడం వలన ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి చక్కగా మన బాడీలో ప్యాచప్ అయిన బ్లాక్ అంతా అది ఫోర్ హెడ్ అవ్వచ్చు, నెక్ బ్లాక్ అవ్వచ్చు, లేదా టైస్ మధ్య కానివ్వండి, అండర్ ఆర్మ్స్లో కానివ్వండి, ఎక్కడ బ్లాక్ ఉన్నా కూడా స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈజీనే కదండి. 4 పాయింట్స్. మీకు ఎక్కువ నెక్ బ్లాక్ అవుతుంది అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది బాడీలో ఎక్కడ బ్లాక్నెస్ వచ్చినా కూడా, ఎక్కువ ప్యాచప్ అయినా కూడా బ్లాక్నెస్ అనేది ఫస్ట్ చెకింగ్ ఏంటి, ఎక్కువ వెయిట్ ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నామా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ డైట్ని మెయింటైన్ చేసుకొని ఎక్సెస్ ఏమైనా తింటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అవి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ క్రీమ్స్ని యూజ్ చేసుకోవాలి. ఆ క్రీమ్స్ని ఓన్లీ నైట్ టైమే యూజ్ చేసుకోండి, కంటిన్యూస్గా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా తగ్గకపోతే ఏం చేస్తారు, లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి తీసుకుంటూ ఉండండి. మెయిన్ ఇమ్యూనిటీతో తగ్గిపోతుందండి మనం జాగ్రత్తగా ఉంటే.
అండ్ ఇంకా ఏంటంటే చాలామంది బాగా నెక్ బ్లాక్ అయినప్పుడు పెద్ద పెద్ద చైన్లు అవి వేస్తూ ఉంటారు అనమాట, నెక్ బ్లాక్గా ఉన్నా కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్రాష్ అనేది ఎక్కువైపోయి నెక్ అనేది ఇంకా బ్లాక్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళు కొంచెం చైన్స్ అవి సన్నగా ఉండవు వేసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని రోజులు చైన్స్ అనేది అవాయిడ్ చేయడం వల్ల కానివ్వండి నెక్ అనేది బ్లాక్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఎగ్ వైట్ని ప్యాక్ లాగా వేసుకోండి, ఐస్ క్యూబ్స్ని రుద్దుతూ ఉండండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. కంపల్సరీ రిజల్ట్ మీ చేతిలోనే ఉంటుందండి. ప్రాబ్లం మీదే అన్నప్పుడు రిజల్ట్ కూడా మనమే తీసుకోవాలి కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మన డైట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వలన, ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వలన మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకున్నాం అనుకోండి, మన బాడీలో ప్యాచప్ ఎక్కడున్నా కూడా ఆ బ్లాక్నెస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.